ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ శ్రమకాల శిలువ ధ్యాన కూడికలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ శ్రమకాల దినాల్లో మనందరము కూడా ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభు యొక్క కృపను పొందుకోవాలి. ప్రతి విషయంలో కూడా మన అవసరాలను బట్టి దేవాతి దేవుని సన్నిధిలో మొర్రపెట్టేటువంటి వారముగాను, మన అవసరాలను బట్టి ఆ దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ శ్రమకాల శిలువ ధ్యాన కూడికలు ఇవి శ్రమకాల దినాలుగా పాటించడం మాత్రమే కాదు, కానీ ఈ శ్రమకాలాల్లో మనము మన శ్రమల నుండి విడుదల పొందాలి. సాతాను యొక్క ప్రతి కార్యము నుండి, వాడు వేస్తున్నటువంటి ప్రతి బాణం నుండి కూడా మనం విడుదల పొంది దేవునితో సహవాసము చేసి దేవుని యొక్క సహాయమును పరలోకము నుండి మనం పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీవే మా సహాయకుడవయ్యా, నీవే మాతో ఉన్న మా దేవుడవు, మా ప్రభుడవు నీవే యేసయ్యా అని ఆ దేవాతి దేవునితో చెప్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యంలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీ కృపచేత నింపమడుగుచున్నాను. మీ కార్యములు బిడ్డల పట్ల జరిగించండి యేసయ్యా. తండ్రి, ఏ బిడ్డకి ఏ అవసరత ఉన్నదో ప్రతి అవసరతను తీర్చమడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీరు ఎక్కడ చోటన భద్రపరచమడుగుచున్నాను తండ్రి. ప్రతి లేమిని ప్రతి కొదువను కొట్టివేయండి ప్రభా. సమృద్ధిని బిడ్డల కుటుంబాల్లో వారి జీవితాలు విడుదల చేయమని, ప్రతి అవసరతను తీర్చి నేను ప్రభా ఆశీర్వాదకరంగా బిడ్డలు నడిపించమని, కనికరించి కాచి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడిగాను. ఈ 2 వచనాల్లో మన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్లుగా, ఒక ప్రశ్నను వేస్తున్నట్లుగా మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. చాలామంది యేసయ్యను శారీరకంగా చూసి ఒక ప్రశ్నను అడిగితే ఆయన వెంటనే జవాబు చెప్పేటువంటి వారు. మరి ఆయన ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నారు, ఆత్మలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయనను ప్రశ్న అడిగితే జవాబు చెప్తారా అని ఒకసారి మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న నీ ప్రశ్నకు జవాబు చెప్తారు, ఆయన ఇప్పుడు ఆత్మలో ఉన్న నీ ప్రశ్నకు జవాబుని చెప్తారు. కాబట్టి ప్రార్థించేటువంటి వారికి, దేవునితో సహవాసం చేసేటువంటి వారికి నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు నీ స్వరాన్ని ఎప్పుడైనా వింటారు, ఎప్పుడైనా నీ ప్రశ్నకు ఆయన జవాబునిస్తారు, నీ సందేహాలకు ఆయన జవాబునిస్తారు, నీకున్నటువంటి ఇబ్బందులకు ఆయన జవాబునిస్తారు. కాబట్టి దేవునితో మాట్లాడేటువంటి వారు ఏదో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని ఏవో క్రొత్త పదాలు ఉపయోగించి మీరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ స్నేహితులతో నువ్వు ఎలా మాట్లాడతావో, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎలా మాట్లాడతావో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడతావో, వినయముగా భయభక్తులు కలిగి దేవునితో కూడా అదే విధంగా మాట్లాడి మన దేవుని బిడ్డ తప్పకుండా దేవునికి సమాధానాన్ని ఇస్తారు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి? మనందరిలో రావాల్సినటువంటి ప్రశ్న ఇది. ఈరోజు నీవు క్రైస్తవునిగా ఉన్నా, లేదా క్రైస్తవునిగా పుట్టినా, లేదా దేవుణ్ణి నమ్ముకున్నా, రక్షణ పొందినా, రక్షణ తీసుకున్నా, బాప్తిసం పొందినా, ఏ పరిభాషలో ఏది ఉపయోగించినా సరే కూడా ఒకటే, మన యొక్క గమ్యస్థానం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చేర్చబడాలనే ఉద్దేశంతో మాత్రమే యేసయ్యను అంగీకరించినటువంటి వారు అనేక మంది.
కొంతమంది అద్భుతాల కోసం అంగీకరించిన వారు, కొంతమంది కుటుంబంలో మార్పులు పొందాలని అంగీకరించిన వారు అనేక రకాలుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనము నిజమైనటువంటి దేవునికి బిడ్డల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యములో చేర్చబడటం కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. అనేక సందర్భాల్లో సువార్తలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క రాజ్యం గురించి చెప్పినట్లుగా ఆయన యొక్క రాజ్యము ఈ విధంగా ఉంటుంది అని అనేకమైన ఉపమానాలు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ. అదేవిధంగా ఈ పరలోక రాజ్యం అనేటువంటిది మనకొక ప్రామాణికం. మనము వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం, మనం చేరాల్సినటువంటి గమ్యస్థానం. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే గారి ద్వారా దేవుడు నడిపిస్తూ వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు కానీ తర్వాత యెహోషువ గారి యొక్క నాయకత్వం నడిపించిన వారి గమ్యస్థానం ఏంటంటే కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే కూడా వారి గమ్యస్థానం వైపు వారు ప్రయాణించినట్లుగా మనం ఈ లోకంలో యేసుక్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్న సంవత్సరాలు ఎన్నైనా, విశ్వాస జీవితంలో జీవిస్తున్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నా సరే కూడా మనకున్నటువంటి ఒకే ఒక్క గమ్యస్థానం పరలోక రాజ్యం. మనకు ఒక డౌట్ రావాలి, పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే నేను ఏమై ఉండాలి, నేనేం చేయాలి? నువ్వు పుట్టు క్రైస్తవుడు అయితే పరలోక రాజ్యంలో చేర్చబడు. ఒకవేళ అలా చేర్చబడేటువంటి పరిస్థితులు ఉంటే కనుక తప్పకుండా దేవుడు ఇక్కడ రాసేవాడు, నువ్వు పుట్టుక క్రైస్తవుడు అయితే పరలోక రాజ్యంలో చేర్చబడతావు. లేకపోతే నువ్వు క్రీస్తువాది అయినంత మాత్రాన పరలోక రాజ్యంలో చేర్చబడు. నువ్వేదో ఒక పెద్ద సంఘంలో నాయకుడు అయినంత మాత్రాన, పెద్ద సంఘంలో సభ్యుడు అయినంత మాత్రాన, లేకపోతే ఇంకా ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు క్రీస్తు కొరకు చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడవు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ రాయబడుతున్నది, నేను నిత్య జీవంలో చేర్చబడడానికి ఏ మంచి కార్యము చేయాలి అంటే, ఉదాహరణకు ఆ వ్యక్తికి ఒక ఆలోచన ఉంది, పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే కనుక నేను ఒక మంచి కార్యాన్ని చేయాలి. నువ్వు ఒక మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యంలో చేర్చబడతావు, చెడ్డ కార్యం చేస్తే పరలోక రాజ్యంలో చేర్చబడలేవు. ఇది మాత్రం దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. మంచివాడవా, ఇతరులకు నువ్వు హాని చేయట్లేదా, ఇతరులను నువ్వు నిందించట్లేదా, ఇతరులను నువ్వు బాధ పెట్టట్లేదా, ఇతరులను నువ్వు గుచ్చి వారిని బాధించట్లేదా, అయితే నువ్వు మంచి కార్యం చేస్తున్నావా, తప్పకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. నీవు దేవుని యొక్క బిడ్డగా ఉంటూ, క్రైస్తవునిగా ఉంటూ, ఇతరులతో నీవు శాంతి సమాధానం లేకుండా, ఇతరులతో నీకు మంచి కమ్యూనికేషన్ లేకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎప్పుడు ఇతరులను బాధ పెడుతూ ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించు, నీ పరిస్థితిని బట్టి, నీ హృదయాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి కార్యాన్ని బట్టి. ఆ వ్యక్తికి ఒక ఆలోచన ఉంది, మంచి కార్యం చేసేటువంటి వాడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబడతాడు. మంచి కార్యం చేసేటువంటి వాడు మాత్రమే ఆ ప్రభువుతో సహవాసం చేయగలుగుతాడు. నీ హృదయాన్ని బట్టే నీకు ఒక ఆలోచన వస్తుంది, నువ్వు మంచివాడవో కాదు. నువ్వు చేసే క్రియలను బట్టి నీకు ఒక ఆలోచన వస్తుంది, నువ్వు మంచివాడవో కాదు అని ప్రియమైన దేవుడు. అందుకే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. ఒక మాట అయితే మనకి తెలుస్తున్నది, మంచి కార్యము చేసేటువంటి వాడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాడు, దేవుని యొక్క రాజ్యంలో స్థానము సంపాదించగలుగుతాడు. అందుకే ఈ లోకంలో చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలు మంచివానిగా ఉండాలి అంటే గనక తప్పకుండా యేసయ్యతో సహవాసము చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అలా. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే గనక నీ జీవితంలో నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించగలుగుతావు. ఎవరో నీకు చెప్పక్కర్లా, జెంటిల్నెస్గా మనం జీవించాలి సమాజంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు ఒకరికి అభ్యంతర కారణమై ఉండకూడదు, నీ వలన ఒకరికి అభ్యంతరములు రాకూడదు. అప్పుడు నీవు దేవునితో సహవాసం చేసేటువంటి బిడ్డగా జీవించగలుగుతావు. అందుకే ఈ వ్యక్తి అడుగుతున్నటువంటి ప్రశ్నకు యేసయ్య చెప్పినటువంటి సమాధానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే. మంచి కార్యం అంటే ఏంటి? ఇక్కడ మంచివాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో నిందించబడి, ఈ లోకంలో శ్రమ పెట్టబడి, ఈ లోకంలో బాధ పెట్టబడి వారిని కూడా క్షమించు అని అడిగినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే.
ఈ లోకంలో అనేక మందికి మంచి చేసి, అనేక మందికి మంచి కార్యాలను చేసి, వాళ్ళు ఎదురు తిరిగి యేసుని సిలువ వేయండి అని పలికిన సందర్భంలో కూడా వారిని క్షమించమని ప్రార్థన చేసినటువంటి దేవుడు మంచివాడే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట గుర్తించుకో, ఒక మాట జ్ఞాపకం ఉంచుకో. యేసయ్య అనేక మందికి సహాయం చేసి నిందించబడ్డాడు, అనేక మందికి సహాయం చేసి బాధపరచబడ్డాడు, అనేక మందికి సహాయం చేసి ఆయన ఇబ్బందుల పాలయ్యాడు. ఎందుకో చెప్పనా? ఆయన 5,000 మందికి పురుషులకు భోజనం పెట్టాడు. అంటే దాదాపు 20,000 మంది పైన ఉన్నారు. మరో సందర్భంలో 4,000 మందికి అని అక్కడ రాయబడుతున్నది. 16,000 మంది పైన ఉన్నారు. అనేక సందర్భాల్లో స్వస్థపరిచాడు. అనేక సందర్భాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదల, మరణించిన వారిని తిరిగి లేపడం, ఆయన చేసిన కార్యాలు వివరిస్తే ఈ లోకంలో ఏ గ్రంథము సరిపోదని యోహాను భక్తులు చెప్తున్నట్లుగా అనేకమైన అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, అనేక మందికి సహాయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి అదే మనుషులతో ఏమి ఒక సాక్ష్యాన్ని వచ్చేలాగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రజలతో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, అదేంటంటే జనసమూహం అంతా కూడా యేసుని నిల్చోబెట్టి ఈయన సిలువ వేయమంటే ప్రధాన యాజకులు, ఆ కాలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవును ఈయన మంచివాడు కాదు, మా మతాన్ని మార్చాలని చూస్తున్నాడు, మా యొక్క మార్గాలను మార్చాలని చూస్తున్నాడు, మా నమ్మకాలను మార్చాలని చూస్తున్నాడు, ఈయన సిలువ వేయమనే ఆయన భోజనము పెట్టినటువంటి వారే, ఆయన స్వస్థపరిచినటువంటి వారే, ఆయన అద్భుత కార్యాలు చేసినటువంటి వారే వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రియమైన ఈరోజు నువ్వు మంచివానిగా అనేక మందికి సహాయం చేయవచ్చు. అనేక మంది బాధల్లో ఉన్నారని నీవు వారికి సహాయం చేసేటువంటి వానిగా, కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి నువ్వు సహాయం చేసేటువంటి వానిగా ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో వాళ్ళే నీకు ఎదురు తిరుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట గమనించు. నీకు తెలిసిన విద్య నీకు సహాయం చేయడం, ఇతరులకు మంచి చేయడం. వాళ్ళకి తెలిసిన విద్య నీ దగ్గర సహాయం పొందుకొని నిన్ను గాయపరచడం, నిన్ను బాధ పెట్టడం, అనేక మంది దగ్గర నీ గురించి చెడుగా మాట్లాడడం. నీకు తెలిసిన దాని గురించి నువ్వు చేయి. యేసయ్య చెప్పాడు, మంచి చేయమని చెప్పి మంచి చేయి. వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యంలో తెలుస్తుంది నీవు చేసినటువంటి మంచి పనులకు నీకొక బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. వారు చేసినటువంటి చెడ్డ పనులకు వారికి కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని వారు పొందుకోబోతున్నారు. నువ్వు సహాయం చేయడం మానవద్దు, నువ్వు మంచి కార్యాలు చేయడం మానవద్దు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు అనే విషయాన్ని మాత్రం గమనించు. నిజమే, నీవు సహాయం చేసినటువంటి వారే నిన్ను గాయపరిచేటువంటి విధముగా ఉంటే గనక తప్పకుండా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయ, ప్రభా వారిని క్షమించు ప్రభా. యేసయ్య చెప్తున్నటువంటి మాట ఇదే. మంచివాడెవరు? మంచివాడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి మంచి కార్యం చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? మంచి కార్యాలు చేయాలి అంటే కనుక యేసయ్య దగ్గరికి వెళ్ళి నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. మంచి కార్యం గురించి నేను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే గనక దేవుడు చెప్పిన ప్రతి మాటను గైకొనాలి. ఆజ్ఞలు అనేటువంటివి క్రైస్తవులకు ప్రామాణికం. 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక 2 ఆజ్ఞలు చెప్పారు. ఇవన్నీ కూడా క్రైస్తవులకు ప్రామాణికం. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, అదేవిధంగా నీ తండ్రి అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా, నీ హృదయాంతరంగముగా ఆయన్ని ఆరాధించుము అనేటువంటి మాట. ఇలా దేవుడు చెప్పిన ప్రతి మాటని నువ్వు గైకొన్నప్పుడు తప్పకుండా పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్తాను. ఈ లోకములో పాపములో జీవించుట కంటే క్రీస్తులో జీవించుట చాలా తేలిక. సాతానుడు క్షణకాలము సంతోషం కోసం అనేక మంది విశ్వాసులను పాపములోనికి లాగుతూ ఉంటాడు. క్షణకాలం ఆనందం కోసం విశ్వాసులను పాపములోనికి లాగి వారిని భ్రష్టత్వంలో తీసుకెళ్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను తన బిడ్డగా మార్చి
నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని, యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు పాపములో ఉంటే నీవు రక్షణ పొందాలని, యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు శాపములో ఉంటే విడుదల పొంది ఆశీర్వాదకరమైన పరిస్థితులను ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని. మరి అలాంటి క్రీస్తు వైపు నువ్వు చూడడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నీవు పరలోక రాజ్యంలో నేను చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచన నీకున్నదా? అయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శ్రమకాల శిలువ ధ్యానాల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుడు నీకు తోడేడి నడిపించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. అదే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ శ్రమకాల దినాల్లో ఉంటున్నటువంటి నీకు రావాల్సిన మొదటి ఆలోచన, నేను క్రైస్తవునిగా పరలోక రాజ్యంలో చేర్చబడాలి, నేను దేవుని యొక్క బిడ్డగా పరలోక రాజ్యంలో చేర్చబడాలి, నేను దేవునితో సహవాసం చేసి ఆయన రాజ్యంలో స్థానం సంపాదించాలని ఒక ఆలోచన నీకుంటే గనక మంచి కార్యాలు చేయి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయి, దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు చేయి. ఒకవేళ దేవుణ్ణి బాధపరిచేటువంటి కార్యాలు నీలో ఉన్నవేమో ఒక్కసారి నీ ఆత్మ నీవు పరిశీలించుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునికి స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఈ మాటలను ఏకీభవిస్తున్నారో, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి శక్తిని, ఆత్మీయతను బిడ్డలకు అనుగ్రహించమడుగుచ్చున. నీ కృప చేత నింపండి అయ్యా. నీ మహిమ ప్రభావంతో ప్రతి బిడ్డ నింపి నడిపించమడుగుచ్చున. నీ కార్యములు జరిగించమడుగుచ్చున. నూతనమైన కార్యములు యేసు నామమున బిడ్డల పట్ల జరుగునుగా కనపడుచున్నాను. ఈ శ్రమకాల శిలువ ధ్యానాల్లో తండ్రి ప్రతి బిడ్డ మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి దీవించి ఆశీర్వదించి కనికరించమని తండ్రి నీవే తోడుండి నడిపించి సహాయం ఇచ్చేమని. ఈ బిడ్డలకి ఏ కష్టాలను, ఏ బాధలను సమస్తము తొలగించమడుగుచ్చున. ఈ దినమంతా నీ ఆత్మతో నింపిన యేసయ్యా నీ యొక్క శాంతి సమాధానం బిడ్డలు నింపి నడిపించి దీవించి ఆశీర్వదించమని, గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఏకీవించిన ప్రతి బిడ్డకును, ఈ శ్రమకాల శిలువ ధ్యాన ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, వారు చేస్తున్న ప్రతి పనికి తోడేంటి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.